మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల విలేజ్లో ప్రేమ బలవన్మరణంతో చనిపోయిన మాధవి అంశంలో కేసు దర్యాప్తు తీవ్రతరం చేస్తున్నారు. ముఖ్యంగా ఏ విధంగా చనిపోయింది అనే కోణంలో కూడా పిఎంఈ రిపోర్ట్స్ కోసం పోలీసులు ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోస్టుమార్టం రిపోర్ట్లో వాస్తవం ఏం జరిగింది, నిజంగానే చేసుకుందా లేదంటే బలవన్మరణానికి పాల్పొందిందా లేదంటే ఇతరతర కారణాలు ఏదైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు తల్లిదండ్రులు చెప్పిన కాంప్లైంట్ మేరకు ఎవరైతే మాధవిని ప్రేమించిన వెంకటేష్ ఉన్నాడో తనను కూడా పోలీసులు అదుపులో తీసుకొని కాల్ డేటా ఆధారంగా విచారిస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. దీంతోపాటు ఎవరైతే ముగ్గురిపై కేసు నమోదు చేయాలన్నారో ఆ ముగ్గురిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా మీడియాతో చెప్పనప్పటికీ ఈ అంశంలో పోలీసులు ఏసీపీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరం చేసినట్టు చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈ అంశంలో కొంత విచారణ చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఎందుకంటే జిల్లాలోనే కొంత చర్చనీయాంశంగా మారింది. నిరసన చేశారు, ధర్నా చేశారు, మాకు న్యాయం జరగాలని చెప్పారు. కాబట్టి ఈ అంశంలో కొంత పోలీసులు ఆచితూచి ముందుకు అడిగేస్తున్నట్టు చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రేమపై జరిగిన ఈ అంశం ఏదైతే బలవన్మరణం అంశం ఏదైతుందో నిజంగానే మాధవి ప్రేమించిందా ప్రేమించలేదా అనే కోణంలో కూడా కాల్ డేటా ఆధారంగా చాలా స్పష్టంగా ఎంక్వైరీ చేస్తున్నారు. గ్రామ పెద్దలతో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిదీ పాయింట్ టు పాయింట్ సేకరించి పోలీసులు చాలా స్పష్టంగా ఆ పక్కా ఆధారాల కోసం వేచి చూస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ బలవన్మరణానికి ప్రధాన కారణం కులమే అడ్డొచ్చింది. అందుకనే పెళ్లి చేయలేక కుటుంబ సభ్యులు ఇరు వర్గాలు సుముఖంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఒక కంక్లూజన్కి అయితే పోలీసులు వచ్చినట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రేమ బలవన్మరణం ఇప్పుడు కొంత జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వర్తు స్టూడియో.